विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రియం దావయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:10. తిథి చవితి మధ్యాహ్నం 11:59 వరకు. నక్షత్రం భరణి రాత్రి 8:12 వరకు. వర్జం ఉదయం 7:10 నుంచి 8:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:21 వరకు. మరల రాత్రి 10:57 నుంచి 11:45 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:51 నుంచి 5:18 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6 గంటలకి. నేటి విశేషం భౌమ చతుర్థి, అంటే మంగళవారము చవితి కలిసి ఉన్న రోజన్నమాట. దీనికి మనం చేయాల్సినటువంటి ప్రత్యేకతలు ఏమిటంటే సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేయడం, అలాగే మనకు వీలైనన్ని వస్తువులను దానం చేయడం. ఎందుకంటే దానం చేయడం, మనం ఏ వస్తువులనైతే దానం చేస్తామో ఆ వస్తువులనే మనం పొందుతూ ఉంటాం. కాబట్టి మనకు కావలసిన వస్తువులన్నిటినీ కూడా దానం చేస్తుండాలన్నమాట. అప్పుడు దానివల్ల వచ్చే సౌఖ్యాన్ని పొందుతాం. కాబట్టి మనం ఆ దానాదులు చేయడం, అలాగే పితృదేవతలకు ఆరాధన చేయడం, అలాగే గణపతిని పూజ చేయడం. మంగళవారం కాబట్టి సింధూరవర్ణుడైనటువంటి 2 భుజములు కలిగినటువంటి గణపతిని మనం ఆరాధన చేసి రుణమోచక గణేశ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారాను, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారాను మనం ఆధ్యాత్మికమైన అభివృద్ధితో పాటు భౌతికమైన అభివృద్ధిని కూడా పొందుతాం. మన వ్రతాలన్నీ కూడా లౌకికమైన అభివృద్ధే కాదండి, ఆధ్యాత్మికమైన అభివృద్ధి, ఎదుగుదల, పుణ్యబలం పెరగడం ఇవన్నీ కూడా కలగజేస్తూ ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు ముల్లోకాలకు ప్రతినిధులు. వీరిని సేవించినట్లయితే సమస్త దేవతలను ఆరాధించిన ఫలం వస్తుంది. జీవితపు ప్రతి అడుగుని విశ్లేషించడానికి ప్రయత్నించవద్దు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు భాద్రపద బహుళ చవితి. విఘ్నేశ్వర ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకం. వినాయకుడిని వివిధ రీతుల్లో అర్చన చేసుకొని సత్ఫలితాన్ని సాధించుకోవచ్చు. వినాయకుడికి కూడాను వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకార్చన చేయటం సంప్రదాయం. గంధాభిషేకం, పాలాభిషేకం, వివిధ రకాలైనటువంటి అభిషేకార్చనలు చేయటం వలన చక్కటి సత్ఫలితాన్ని సాధించడమే కాకుండా ఆయా రంగాలలో అభివృద్ధికరమైన ప్రభావాన్ని చవిచూసుకోవచ్చు. అసలు ఏ పని ప్రారంభించే ముందైనా సరే గణపతి ఆరాధన లేకుండా ఈ సృష్టిలో ఏదీ లేదు.
సృష్టి ప్రారంభించేటప్పుడు కూడాను బ్రహ్మదేవుడు విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందిన తర్వాతనే ఈ మానవాళిని సృష్టించడం జరిగింది. ఆయన్ని కొలిస్తేనే కానీ సరైనటువంటి ఆకృతులు రాలేదు. అలాగే విష్ణుమూర్తి కూడాను మధుకైటములు అనేటువంటి రాక్షసులను సంహరించడానికి వినాయకుడిని ఆరాధన చేస్తే ఆయన యొక్క అనుగ్రహం వల్ల అమ్మవారు సహకరించడం చేత మధుకైటములనే రాక్షసులు సంహరించాడు. ఇట్లా దేవతలు కూడాను వినాయకుడిని అర్చించి తమ పనులు తాము నిర్విఘ్నంగా నెరవేర్చుకున్నారు. మానవ మాత్రం మనమెంత? అందుచేత చవితి తిథి అనగానే మనస్ఫూర్తిగా విఘ్నేశ్వర స్వామిని ఆరాధన చేయటం సంప్రదాయం. విఘ్నేశ్వరుడికి ప్రీతివంతమైంది గరిక. 21 పత్రాలతో స్వామిని ఆరాధన చేసి బెల్లంతో తయారు చేసినటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. అలా స్వామికి నైవేద్యాన్ని సమర్పించి వాటిని గోమాతకు కూడా తినిపించటం సర్వవిధ సంపదలకు మూలం. గోవులో సమస్త దోషాలు నివారించేటువంటి శక్తి సంపన్నత కలిగే విధంగా బ్రహ్మ సృష్టించాడు అని చెప్పేసి కూడా శాస్త్రం. సమస్త దోషాలు నివారించుకోవడానికి గోవు సహకరిస్తుంది మనకు. గో ప్రదక్షిణ భూ ప్రదక్షిణంతో సమానం. గోవు యొక్క ముందు భాగాన ఉన్న కొమ్ములకు కొద్దిగా పసుపు కుంకుమ వ్రాసి నీరు పోసి ఆ నీటిని గనక చల్లుకున్నట్టయితే త్రివేణి సంగమ స్నానం చేసిన లక్షణం కూడా వస్తుంది. ఇంతటి మహత్తు కలిగినటువంటి ఆ గోమాతను పూజ చేయటం కూడాను చాలా విశేషంగా చెప్తాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శయ్యాహి బహుముఖోచ్ఛ్వాస నిశ్వాస సాంద్ర నినాదముల చేత వినగరాదో క్షీరపారావార సారతరోర్మికాఘన నినాదములచే వినగరాదో సాదివ్య సాలోక్య సారూప్య సేవక స్తుతిరవంబుల చెవిసోకలేదో సకల బృందారక జయ జయ వాక్య గంభీరనాదమున వినిపించలేదో ఎంత మొరబెట్టినను పల్కవేమి తండ్రి భావజ విలాస హంసలదీ వివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవా. ఓ హంసలదీవి వేణుగోపాలస్వామి, నేను ఇంతగా మొరపెట్టుకుంటుంటే నా బాధలన్నీ ఆలకించవేమయ్యా, నీకెందుకని వినిపించటం లేదు? శయ్యాహి బహుముఖోచ్ఛ్వాస నిశ్వాస సాంద్ర నినాదముల చేత వినగరాదో. నువ్వు నిద్రిస్తున్నటువంటి ఆ అనంతుడున్నాడు కదా, ఆ ఆదిశేషుడు, ఆయన యొక్క 1000 పడగలతో ఆయన 1000 నోళ్లు కలిగినటువంటి వాడు. ఆ 1000 నోళ్లతోనూ ఆయన ఉచ్ఛ్వాసము నిశ్వాసము చేస్తున్నప్పుడు ఆ పెద్ద పెద్ద బుసల శబ్దంలో నా మొర నీకు వినబడటం లేదా? శయ్యాహి బహుముఖోచ్ఛ్వాస నిశ్వాస సాంద్ర నినాదముల చేత వినగరాదో. ఇక్కడ నుండి నేను చేసేటువంటి ఈ ఆర్తారావం సుదీర్ఘముగా వెళ్ళి వైకుంఠములో పాలసముద్రంలో, అది కూడా పాలసముద్రం మధ్యన ఉన్నటువంటి నీదాకా కూడా వెడుతున్నాయి ఈ ఆర్తరవములు. కానీ అక్కడ ఆ ఆదిశేషుడు చేస్తున్నటువంటి ఆ బుసలలో ఉచ్ఛ్వాస నిశ్వాసములలో అక్కడికి వచ్చేసరికి ఇవి నీకు వినిపించటం లేదా? క్షీరపారావార సారతరోర్మికా ఘన నినాదములచే వినగరాదో. వైకుంఠం దాకా వెళ్ళినటువంటి నా ఆర్తరవము అక్కడ పాలకడలి యొక్క కెరటముల ఘోషలో
ఆ క్షీరాబ్ది తరంగ ఘోషలో కలసిపోయి ఇవి నీకు వినబడటం లేదా? సాదివ్య సాలోక్య సారూప్య సేవక స్తుతిరవంబుల చెవిసోకలేదు. అక్కడ ఉన్నటువంటి దేవతలు, ఋషులు నిరంతరము నిన్ను చూస్తూ తమ జీవితాలను సంపూర్ణముగా నీ యొక్క నామస్మరణలో వెచ్చించి నిన్ను చేరుకుని అక్కడకు చేరి నిన్ను స్తుతించేటువంటి వారి యొక్క స్తుతులలో, ఆ రవాలలో కలిసిపోయి ఈ నా ఆర్తరవం నీకు వినిపించటం లేదా? సకల బృందారక జయ జయ వాక్య గంభీరనాదమున వినిపించరాదో. దేవతలు, ముక్కోటి దేవతలు, గంధర్వులు, కిన్నరులు, ఎక్కడెక్కడి వారు కూడా నీ భక్తులు వచ్చి నీకు జయ జయ రావాలు చేస్తుంటే ఆ జయ జయ రావాలలో ఈ ఆర్తి, నా బాధ, నేను పెట్టుకునే మొరలు నీకు వినిపించటం లేదా? ఎంత మొరబెట్టి నన్ను పల్కవేమి తండ్రి, ఎందుకయ్యా నువ్వు నన్ను వచ్చి ఆదుకోవు? ఇంత బాధపడుతున్నా, ఇంత మొరబెట్టుకుంటున్నా రావేమిటి అంటూ సర్వసమర్పణతో, ఆర్తితో ఆ మహావిష్ణువుని ఆరాధించి అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన వ్యంగ్యోక్తి సార్వభౌముడు కాసుల పురుషోత్తమ కవి రచించిన హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పెద్దవాళ్ళు పూజ చేస్తూ అడగాలి, నా వంశంలో వచ్చేటటువంటి వాళ్ళు వీర్యవంతులై ఉండాలి అని అడగాలి. అందుకే తన కుటుంబం కోసం ఈ 7 అడగాలి. తన కోసం అడిగేది ధర్మ అర్థ కామ మోక్షములు. ధర్మ అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలాగే బ్రతకగలిగినటువంటి ధైర్యం నాకు కలగాలి, అది ధర్మము. అర్థము, నేను డబ్బు సంపాదించాలి కానీ ధర్మం విడిచిపెట్టిన డబ్బు కాకూడదు. నేను డబ్బు ఖర్చు పెట్టాలి కానీ అది అధర్మం కోసం మాత్రం కాకూడదు. డబ్బు సంపాదించినా డబ్బు ఖర్చు పెట్టినా ధర్మంతో ముడివిడిపోకూడదు, ధర్మంతో ముడిపడి ఉండాలి. అందుకని ధర్మ అర్థ కామ. కోరిక పుట్టకుండా ఎలా ఉంటుంది మనిషికి? కోరిక పుడుతుంది, కానీ పుట్టినటువంటి కోరిక ధర్మబద్ధము కాకపోతే నీ తీర్చుకోను అని నిలబడగలిగిన శక్తి ఉండాలి. ఇది ధర్మచట్రంలోకి ఇముడుతుందా? నాకు చక్రకేళి అరటిపండు తినాలనిపించింది. చక్రకేళి అరటిపండు చేత్తో పట్టుకుని తొక్క విప్పి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనుకుని తిన్నాను. ఏమీ తప్పులేదు. అరటిపండు తింటే తప్పెక్కడొచ్చిందండి? ధర్మం ఒప్పుకుంటుంది. ఓ చక్కెర పొంగల్ తినాలనిపించింది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తిన్నాను, ఒకరికి పెట్టాను, నేను తిన్నాను. ఓ ఇల్లు కట్టుకోవాలనిపించింది, తప్పేమిటి? పెళ్లి చేసుకుందాం అనిపించింది, తప్పేమిటి? పిల్లల్ని కనాలనిపించింది, తప్పేమిటి? కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చెయ్యాలనిపించింది, తప్పేమిటి? నా పిల్లలు వృద్ధిలోకి రావాలనిపించింది, తప్పేమిటి? అవి ఉండవలసిన కోరికలు, అంతేకాని మెట్ట వేదాంతం అంటారు. గృహస్థాశ్రమంలో ఉండి అబ్బే పిల్లలు ఎందుకండి, అబ్బే డబ్బు ఎందుకండి, ఇల్లు ఎందుకండి అనకూడదు, తప్పది. నువ్వు ఎక్కడున్నావో దానికి తగినవే అడగాలి. అలా అడగడం చేత కాకపోతే ఈ 16 నామాలు చెప్పాలి. ఇవేవి మాకు అడగడం రాదండి, అసలు ఈ క్రమం కూడా మాకు తెలియదు, ఎవరి కోసం ఎన్ని అడగాలో మాకేం తెలుసండి అంటావా? ఇవన్నీ చేత కాకపోతే కనీసం ఆ 16 నామాల శ్లోకం చెప్పాలి. అందుకని ధర్మ అర్థ కామ ఏ కోరిక తీర్చుకోవచ్చని భగవంతుడు చెప్పాడో ఆ కోరిక తీర్చుకోవడము దోషము కాదు. ఏది తీర్చుకోకూడదని ఈశ్వరుడు చెప్పాడో దాని జోలికి వెళ్ళకూడదు. సృష్టిలోనే కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి పుచ్చుకోకూడదు అని ఈశ్వరుడు చెప్పాడు. ఏది పుచ్చుకోవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని పుచ్చుకోకూడదు. ఏది చెయ్యవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని చెయ్యకూడదు, దానికి నిగ్రహం కావాలి. ఏది చెయ్యమని చెప్పాడో అది చెయ్యడానికి నమ్మకం కావాలి. అందుకే భయభక్తులు ఉన్నాయండి ఆయనకంటారు. భయము అంటే కనీసంలో కనీసం ఏమిటంటే ఇలా చేస్తే నన్ను శిక్షిస్తారు అనుకుని భయపడితే దాన్ని భయం అంటారు.
ఒరే ఇవాళ ఈశ్వరుడు వద్దన్న పని చేసేస్తున్నాను, బాగానే ఉంది, ఏదో ఓ పావు గంటో అరగంటో గంటో 2 గంటలో లేకపోతే 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో సంతోషంగా ఉంటుంది. ఎక్కడో దొంగతనం చేసి పట్టుకొచ్చా 25 లక్షలు, పాపం వాళ్ళకి తెలియదు. ఓ 20 ఏళ్ళు సంతోషంగా గడిపేశా 25 లక్షలతోటి. కానీ ఎప్పుడో అప్పుడు ఈ శరీరానికి వృద్ధాప్యం వస్తుందా? ఈ శరీరంలోంచి జీవుడు విడిపోతాడా? విడిపోయిన తర్వాత భగవంతుడి దగ్గర నిలబడతాడా? నిలబడ్డ తర్వాత ఆయన అడుగుతాడా, నువ్వేం చేసావురా అని? నాకు తెలీదా నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో, తప్పు చేసావా లేదా అని అడుగుతాడు. అడిగిన తరువాత నువ్వు 25 లక్షలు పట్టుకొచ్చేసిన కారణం చేత అవతలవాడు ఎంత బాధపడ్డాడో దానికి 1,000,000 రెట్లు బాధ మనం అనుభవించవలసిందే జీవుడు. వీడు ఆ బాధ అనుభవించడానికి ఇంకో శరీరాల్లోకి ఎడతాడు. కాబట్టి వద్దు నాకు. ఇప్పుడు ఏదో ఓ పావు గంట సంతోషంగా ఉండొచ్చు, 5 నిమిషాలు సంతోషంగా ఉండొచ్చు, గంట సంతోషంగా ఉండొచ్చు, కానీ ఈశ్వరుడి దగ్గర ఇలా వేలు పెట్టి ఆయన చూపిస్తే తర్వాత పతనమైపోతాను, నాకొద్దు అని మానేస్తే భయం ఉంది. ఈశ్వరుడు ఎలా చెప్పాడో నేను అలా బతుకుతాను అని ఆయన మీద ప్రేమతో చేస్తావా? భక్తి ఉంది. మా నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అండి? మా నాన్నగారు మహానుభావుడు, ఎప్పుడైనా కనీసం మాటలోనైనా అలాంటివి అంగీకరిస్తారా? ఆయన జీవితంలో ఎప్పుడు అలాంటి తప్పు చేసిన వారు కాదు. అటువంటి తండ్రికి కొడుకునయ్యుండి నేను అటువంటి తప్పు చేయనా? నీ చేయను అని చేయడం మానేశాడు అనుకోండి, భక్తితో మానేశాడు తండ్రి మీద. మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. ఇప్పుడు కాదు, 25 ఏళ్ల తర్వాత తెలిసినా సరే చంపేస్తాడే, ఒప్పుకోడు. చంపేస్తాడంటే నిజంగా చంపేస్తాడని కాదు, మా నాన్నగారు శిక్షిస్తారు, ఒప్పుకోరు. దీన్ని భయంతో మానేశాడు. నువ్వు భయంతోనైనా మానేయి, భక్తితోనైనా మానేయి. భయము భక్తి. అందుకే చూడండి, ఏమి రా వాడి విచ్చలవిడితనం, వాడికి భయభక్తులు లేవా అంటారు. వాడికి భయం లేదు, భక్తి లేదు. వాడే కాదు పాడయ్యేది, వాడు 10 మందిని పాడు చేసేస్తాడు. అందుకే ఈ భయము భక్తి అన్నవి లేవనుకోండి, వాడు వాడితో వదిలిపెట్టడు. వంశంలో వచ్చినటువంటి వాడి వల్ల ఏమైపోతుందంటే, కుపుత్రేణం వయో నష్టం జన్మ నష్టం కుభార్యయా అన్నారు వ్యాసుల వారు. ఎంత పుణ్యం చేసిన వాళ్ళు కానివ్వండి, పరమ దౌర్భాగ్యుడైనటువంటి వాడు వంశంలో పుడితే అంతకుముందు 7 తరాల వాడు స్వర్గంలో ఉన్న వాళ్ళని కూడా లాగేసి నరకానికి పంపిస్తారు. నీ వంశంలో ఇటువంటి నీచుడు పుట్టాడు, అందుకని నిన్ను నరకానికి పంపిస్తున్నావు అంటారు. అందుకే 7 తరాలు అటు ఇటు చూసి పిల్లనిచ్చారంటారు. అందుకే వీర్యవంతులు కావాలి అని అడగాలి పిల్లలు. చెడు వైపుకి వెళ్ళని వాళ్ళు కావాలి స్వామి నా బిడ్డలు. నా బిడ్డలే కాదు, నా వంశం అలా ఉండాలని కోరాలి. తన దగ్గరికి వస్తే ధర్మ అర్థ కామ మోక్ష, వీటితో పాటు 4 భక్తి జ్ఞాన వైరాగ్య కలిపి 7. నాకు భక్తి కావాలి. ఇప్పుడే కదా మీతో చెప్పా భయభక్తుల గురించి. నాకు భక్తి ఉండాలి. ఇందులో సద్గతి అంటారు. మళ్ళీ ఈ భక్తి ఎందు ఒక చమత్కారం ఉంటుంది. భక్తి అని నేను అన్నాను అనుకోండి, మీకు నేను తేలిగ్గా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. నా మనవడికి నేనంటే చాలా ప్రేమ. తాత 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 నా వెంట పడతాడు. వాడికి అన్నీ 3 ఏళ్ళు లేవు, కానీ తాత తాత అంటాడు, నా వెంట పడతాడు. వాడే ఏం చేస్తుంటాడంటే, నేను సంధ్యావందనం చేసుకుంటున్నాను అనుకోండి, నేను ఇలా నీళ్లు చల్లుకుంటే వాడికి అదో ఆట. తాతగారు నీళ్లు చల్లుకుంటున్నారని వాడు అందులో పాత్రలో నీళ్లలో చెయ్యెట్టుకుని చల్లుకుంటాడు. నేను అర్ఘ్యం ఇచ్చాననుకోండి, వాడు నీళ్లలో చెయ్యెట్టు ఆడతాడు. ఎందుకని? తాతగారే కదా మన తాతగారు. తాతగారు ఏం చేస్తున్నారు వాడికి తెలియదు. తాతగారి మీద ప్రేమ, తాతగారి దగ్గర కూర్చోవచ్చు. అందుకని తాతగారు ఏం చేస్తున్నారో దాన్ని వాడు ఆట కింద తీసుకుని చేసుకుంటాడు. వాడికి పద్ధతి తెలియదు. తాతగారి మీద ప్రేమ ఉంది, కానీ వాడికి ఏం చేయాలో తెలియదు. తాతగారి మీద అతి ప్రేమ. అందుకని ఏం చేస్తాడు, వచ్చి నా దగ్గర నిలబడి మాట్లాడుతూ కాలు పెట్టి ఇలా తంతుంటాడు. అది ఎవరైనా నా యందు ప్రీతి కలిగిన వాళ్ళు చూశారనుకోండి, ఏమయ్యా ఆయన్ని మేమందరం గౌరవిస్తాం, ఆయనకి మనవడిగా పుట్టావు, తప్పు కదూ, తాతగారిని తన్నచ్చా, ఇటే అలా తంతు మాట్లాడతావు అని గబుక్కుని పక్కకి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళది ప్రీతి, వాడిది శత్రుత్వం కాదు, ప్రీతే. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళది ప్రీతే, వీడిది ప్రీతే. కానీ వాళ్ళది తెలిసున్న ప్రవర్తన, వీడిది తెలియని ప్రవర్తన. భక్తి యందు కూడా అలాగే ఉంటుంది. భక్తి అంటే ప్రేమ. అది తప్పు కాదు మొదట్లో.
అది తప్పు అని సిద్ధాంతం చేయకూడదు. భగవంతుని యందు ప్రేమ ఉంది, కానీ ఎలా పూజ చేయాలో తెలియదు. వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, శాస్త్రం పక్కన పెట్టేస్తాడు. శాస్త్రం గాలికి పోయింది, వీడికి ఏది నచ్చితే అదే పూజ. అలాగే పూజ ఒక స్థాయిలో తెలియనప్పుడు ప్రారంభంలో శాస్త్రం పక్కన పెట్టి చేశాడు. ఇప్పుడు అలా చేయడానికి కాదు, తర్వాత దిద్దుకుని శాస్త్రీయంగానే చెయ్యాలి పూజ. అది కూడా దాటిపోతే ఇంకా పూజ ఉండదు. తనలో తాను రమిస్తూ ఇక్కడే సోహం భావేన పూజయేత్, అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ, అంతటా భగవంతుణ్ణే చూస్తాడు. ఇక పూజామందిరంలో భగవంతుడు కాదు, అసలు భగవంతుడు కాని ప్రదేశం కనపడదు. తనని కొట్టిన వాళ్ళలో కూడా భగవంతుడే కనపడతాడు. రామకృష్ణ పరమహంస శిష్యుడు అలా వెళ్ళిపోతుంటే ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతూ కనపడ్డాడు. అతను గబగబా పరిగెత్తుకెళ్ళి, అయ్యో ఎందుకండి అలా కొడతారు, ఆవుని కొట్టకూడదు, ఆవు పరదైవం అన్నాడు. ఆవుని కొట్టకపోతే నిన్ను కొట్టను రా అన్నాడు. నన్ను కొట్టండి, ఆవుని కొట్టకండి అన్నాడు. అయితే నిన్ను కొడతాను ఒంగోమ్మని అతన్ని కొట్టాడు, ఆ పిల్లాన్ని. బ్రహ్మచారి పాపం స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోతే అటుగా మిగిలిన శిష్యులు వెళ్తున్నారు, అయ్యయ్యో మన తోటి బ్రహ్మచారిని కొట్టేశాడు వీడు, పడిపోయాడు స్పృహ తప్పని చెప్పి గబగబా వెళ్ళి చేతుల మీద ఆశ్రమానికి తీసుకొచ్చారు, పడుకోబెట్టారు. ముఖం మీద నీళ్లు చల్లారు. కొద్దిగా తెలివి వచ్చింది, దెబ్బ తల మీద కానీ తగిలిందా ఏమీ, అసలు జ్ఞాపకం ఉందా, స్పృహ ఉందా, లేకపోతే ఏ సంధిలోకి వెళ్ళిపోయాడా అని అనుమానం వచ్చి కొంచెం పాలు పట్టారు. పట్టి మేమెవరం అన్నారు. అతను అన్నాడు నవ్వి, ఇందాక నన్ను కర్ర పెట్టి కొట్టినట్టు పరమేశ్వరుడే ఇప్పుడు నాకు ముఖం మీద నీళ్లు జల్లి పాలు పడుతున్న స్నేహితుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు అన్నాడు. అంటే కొట్టినవాడు ఈశ్వరుడు, పెట్టినవాడు ఈశ్వరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రివిక్రమాయ నమః. మానవుడు వివేకవంతుడు కావాలి. ఇంద్రియాల పనులు మాయలని తెలుసుకోవాలి. అటువంటి యథార్థ దర్శనం లేకపోతే వ్యక్తి తన స్వరూపాన్ని తాను తెలుసుకోలేడు, స్మరణను కోల్పోతాడు. పరమ పురుషార్థ విషయంలో అజాగ్రత్తగా ఉంటాడు. ఈ లక్షణాలు గల వివేకహీనుడే అజ్ఞాని. అజ్ఞాని శరీర సుఖాలే ప్రధానంగా గల గృహాశ్రమాన్ని పొందుతాడు. ఈ గృహాశ్రమం దానిలో మునిగి తాపాలను అనుభవిస్తాడు. స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు జత కడతారు. ఇదే వారి హృదయాలయందు గ్రంథిలాగా తయారవుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. దాని మూలంగానే వారు దేహమందు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. ఇల్లు, పొలం, సంతానం, బంధువులు, ధనము మొదలైన వాటి యందు మమకారం కలిగి ఉంటారు. ఇది నాది అనే వాసనను కలిగి ఉంటారు. మానవుడి హృదయంలో వాసనా రూపంలో ఉండే గ్రంథి కర్మలను అనుసరించి బిగుసుకుంటూ ఉంటుంది. గ్రంథి శిథిలమైనప్పుడు మానవుడు ఈ దేహము నాది మొదలైన వ్యామోహాల నుండి బయటపడతాడు. అటువంటి వాడు సంసారానికి కారణమైన అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాడు. జీవన్ముక్తుడై పరబ్రహ్మను ఆత్మరూపంగా పొందుతాడు. హంసే గురో మయి భక్త్యానువృత్యా వితృష్ణయా ద్వంద్వ తితిక్షయా చ సర్వత్ర జంతోర్ వ్యసనావగత్యా జిజ్ఞాసయా తపసేహాని వృత్యా. ఓ పుత్రులారా, తెలివిగల సాధకుడు ధైర్యంతోనూ వివేకంతోనూ సాధన చెయ్యాలి. జ్ఞాని అయిన గురువు యందు నాయందు భక్తిని కలిగి ఉండాలి. భోగాలయందు గల కోరికను విడనాడాలి. సుఖదుఖము అనే జంటలను ద్వంద్వాలను సహించాలి.
ఇహపరాల రెండిటిలోనూ జీవుడికి మిగిలేది దుఃఖమనేని గుర్తించాలి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని కోరిక కలిగి ఉండాలి. ఆత్మవిచారం తెలుసుకోవాలి, కోరికలను విడిచి తపస్సు చేయాలి, కర్మలను పరమేశ్వరుడి అర్పిస్తున్నానని బుద్ధితో ఆచరించాలి. నిత్యము నన్ను ఆరాధించే మహాత్ములతో స్నేహం చేస్తూ నా గాథలను విని నా గుణాలను కీర్తించాలి. ఎవరి పట్ల కూడా శత్రుభావం లేకుండా సమచిత్తం కలిగి శాంతంగా ఉండాలి. దేహమందు నేను అనే బుద్ధిని, ఇంటియందు నాది అనే ధారణను అధిగమించాలనేటువంటి కోరిక కలిగి ఉండాలి. మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఏకాంతవాసం చేస్తూ ఆత్మనిష్టను అభ్యసించాలి. ప్రాణాయామం చేత ప్రాణాన్ని, ప్రత్యాహారం చేత ఇంద్రియాలను, ధారణా ధ్యానాల చేత మనస్సును వశం చేసుకోవాలి. శాస్త్రమందు, మహాత్మల బోధలయందు శ్రద్ధ కలిగి ఉండాలి. వాక్కును నియంత్రిస్తూ తన లక్ష్యం విషయంలో అప్రమత్తుడై ఉండాలి. వివేకంతో అంతటా నన్నే దర్శించాలి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ జ్ఞానం అనుభవానికి వచ్చేటంత వరకు అభ్యసించాలి. ఈ విధంగా సాధకుడు అహంకారమనే సూక్ష్మ శరీరాన్ని దాటాలి. కర్మవాసనలకు ఆశ్రయమైనది హృదయ గ్రంథి. హృదయ గ్రంథి అనే బంధము మానవుడికి అజ్ఞానం చేత లభించింది. కనుక సాధకుడు జాగరూకుడై పైన ఉపదేశించిన విధంగా అభ్యాసం చేసి ఆ గ్రంథిని పూర్తిగా తొలగించుకోవాలి. ఆ తర్వాత అభ్యాసాన్ని కూడా విడిచిపెట్టాలి. నా అనుగ్రహాన్ని పొంది ఆత్మ సామ్రాజ్యాన్ని, మోక్షాన్ని పొందటమే ప్రధాన లక్ష్యంగా కలవాడు రాజు కాని, తండ్రి కాని, గురువు కాని కోపాన్ని జయించి తన ప్రజలకు, పుత్రులకు, శిష్యులకు కూడా ఈ యోగాన్ని ఉపదేశం చేయాలి. అంతేగాని ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా కర్మలలో గుడ్డిగా మునిగిపోయిన వారికి మభ్యపెట్టకూడదు. అలా కర్మల్లోకి అజ్ఞానులైన వారికి సంసారమనే గోతిలోకి త్రోసేవారు ఏ ప్రయోజనాన్ని పొందరు. వ్యక్తికి తనంత తానుగా మోక్ష విషయంలో అవగాహన ఉండదు. అందువల్లనే వ్యక్తి మోహితుడై మీరిన కోర్కెలు కలిగి భోగ విషయాలను కోరుతూ ఉంటాడు. అల్పసుఖం కోసమై ప్రాకులాడుతూ ఇతరుల్లో శత్రుత్వం పెట్టుకుంటాడు. అటువంటి వాడు తన మీద పడబోయే అంతులేని దుఃఖాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. గ్రుడ్డివాడు గోతిలో పడే మార్గం వైపు వెళుతున్నప్పుడు దానిని చూసిన దయామయుడు బావుంది, సరైన మార్గంలోనే వెళుతున్నావు అని ప్రోత్సహించడు, ప్రేరేపించడు. సంసారం మృత్యు స్వరూపం వంటిది. అటువంటి సంసారంలో చిక్కుకున్న వాడికి ఎవడైతే జ్ఞానాన్ని ఉపదేశించడో, మోక్ష మార్గాన్ని సుగమం చెయ్యడో అటువంటి గురువు కాదు. మహాత్ములు నన్ను ఋషువుడు, శ్రేష్ఠుడు అని పిలుస్తారు. ఋషభుడు అంటే శ్రేష్ఠుడు. పుత్రులారా, మీరందరూ కూడా నా హృదయం నుండి పుట్టారు. కనుక మీరు మత్సరము మొదలైన దోషాలు లేని బుద్ధి కలిగి మీ సోదరుడైన భరతుడిని సేవించండి. భరతుడు చాలా గొప్పవాడు. అతన్ని సేవిస్తే నన్ను సేవించినట్లే అవుతుంది, ప్రజలను పాలించినట్లే అవుతుంది. ప్రాణులలో చెట్టు చేమల కంటే కదిలే ప్రాణులు గొప్పవి. వాటికన్నా కొంత తెలివిగల పశువులు గొప్పవి. పశువుల కన్నా మానవులు ఇంకా గొప్పవారు. మానవుల కన్నా పర్వత గణాలు గొప్పవారు. వారికన్నా దేవతల అనుచరులైన గంధర్వులు, సిద్ధులు చాలా గొప్పవారు. అసురుల కన్నా దేవతలు గొప్పవారు. వారికంటే వారి నాయకుడైన ఇంద్రుడు గొప్పవాడు. ఇంద్రుడి కన్నా దక్షుడు మొదలైన బ్రహ్మపుత్రులు గొప్పవారు. వారికన్నా రుద్రుడు గొప్పవాడు. శివుడి శక్తియే బ్రహ్మదేవుడు.
ఆ బ్రహ్మదేవుడు నన్ను పూజిస్తాడు. ఇక నేను బ్రహ్మవేత్తలు భూమిలో తిరుగాడే దేవతలైన విప్రులను పూజిస్తూ ఉంటాను. న బ్రాహ్మణై తులయే భూతమన్యత్ పశ్యామి విప్రాహ కిమతః పరంతు యస్మిన్ నృభిః ప్రహుతం శ్రద్ధయాహం అశ్నామి కామం న తథాగ్నిహోత్రే. ఓ వేదవేత్తలారా, బ్రహ్మవేత్తలతో సమానమైనది గొప్పది అయిన మరొక ప్రాణి ఏదీ లేదు అని నా అభిప్రాయం. త్రివిక్రమాయ నమః.